ఇది నా ఫస్ట్ ఆడియో యాక్చువల్గా. నేను ఇండియన్ క్రికెట్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్ ఏంటంటే శుభ్మన్ గిల్ని అవుట్ ఆఫ్ స్క్వాడ్ చేశారు అండ్ ఇషాన్ కిషన్ని తీసుకొచ్చారు. రీసెంట్గా ఇషాన్ కిషన్ రంజీస్లో ఆడాడు. రంజీస్లో ఒక జార్ఖండ్ టీంకి ఆడి కెప్టెన్గా ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి సెలెక్టర్స్కి చూపించాడు, తనంటో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి తను తీసుకొచ్చాడు. బట్ సంజు శాంసన్కి ఇషాన్ కిషన్కి క్లాష్ ఉంది, ఎందుకంటే ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్. సో కొన్ని మ్యాచెస్ తనకి, కొన్ని మ్యాచెస్ తనకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. సో ఐ ఫీల్ ఫస్ట్ సంజుకి ఇచ్చి, ఎందుకంటే సంజు ముందుగానే స్క్వాడ్లోకి వచ్చాడు కాబట్టి తనకు ఛాన్స్ ఇస్తాడు. ఒకవేళ తను ఫెయిల్ అయితే మాత్రం ఇషాన్ కిషన్కి ఇచ్చేస్తారు, బికాస్ ఇషాన్ చాలా ఫామ్లో ఉన్నాడు. సో శుభ్మన్ గిల్ వెళ్ళిపోవడం అనేది మన టీ20 స్క్వాడ్కి, మన టీ20 వరల్డ్ కప్కి చాలా మంచి విషయమే. ఓకే, తను మంచి ప్లేయర్ కాదు, తను యాజ్ ఆఫ్ నో ఫామ్లో లేడని ఈవెన్ అజిత్ అగార్కర్ కూడా అదే అన్నాడు. ఓకే, చూద్దాం. ఇది నా ఫస్ట్ ఆడియో యాక్చువల్గా. నేను ఇండియన్ క్రికెట్ టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. వన్ ఆఫ్ ది గుడ్ న్యూస్ ఏంటంటే శుభ్మన్ గిల్ని అవుట్ ఆఫ్ స్క్వాడ్ చేశారు అండ్ ఇషాన్ కిషన్ని తీసుకొచ్చారు. రీసెంట్గా ఇషాన్ కిషన్ రంజీస్లో ఆడాడు. రంజీస్లో ఒక జార్ఖండ్ టీంకి ఆడి కెప్టెన్గా ఆడి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి సెలెక్టర్స్కి చూపించాడు, తనంటో ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి తను తీసుకొచ్చాడు. బట్ సంజు శాంసన్కి ఇషాన్ కిషన్కి క్లాష్ ఉంది, ఎందుకంటే ఇద్దరు వికెట్ కీపర్ బ్యాట్స్మెన్స్. సో కొన్ని మ్యాచెస్ తనకి, కొన్ని మ్యాచెస్ తనకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు బెటర్గా పర్ఫామ్ చేస్తే వాళ్ళు సెటిల్ అవ్వచ్చు. సో ఐ ఫీల్ ఫస్ట్ సంజుకి ఇచ్చి, ఎందుకంటే సంజు ముందుగానే స్క్వాడ్లోకి వచ్చాడు కాబట్టి తనకు ఛాన్స్ ఇస్తాడు. ఒకవేళ తను ఫెయిల్ అయితే మాత్రం ఇషాన్ కిషన్కి ఇచ్చేస్తారు.